హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు 5 మినిట్స్లో అయిపోయే ప్యాన్ గోంగూర చికెన్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకున్న దాంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా టర్మరిక్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి పెంచి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా షాజీరా, ఒక చెక్క, 2 లవంగాలు, కాజు, ఇంకా ఒక ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే గోంగూర ఉడకపెట్టుకున్నామో అది పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. మనం ఉడికిన చికెన్ దాంట్లో వేసుకోవాలి. చూపించిన విధంగా బాగా కలుపుకొని అండ్ మనం సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత రైస్ యాడ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్, చాలా యమ్మీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.